హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం మూలా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో ఈ మూల నక్షత్రం యొక్క గుణగణాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో ఈ మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళు ధర్మం ఎక్కువగా తెలుసు. వీళ్ళకి అంటే ధర్మం తెలుసు అంటే పాటించే వాళ్ళు, ఓకే, ధర్మంగా బ్రతికే వాళ్ళు. ప్లస్ వీళ్ళు ధనవంతులండి. ప్లస్ అభిమానవంతులు. సో వీళ్ళేంటంటే తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా చూపిస్తారు. ఓకే, వీళ్ళకి వీళ్ళకి ఎరుపు రంగు శరీర ఛాయ ఉంటుంది. శరీర ఛాయ. ఓకే, ప్లస్ వీళ్ళకి కామం కూడా ఎక్కువ. వీళ్ళకి దొంగతనం చేసే గుణం ఉంటుందండి. దొంగతనం చేసే గుణం. ప్లస్ వీళ్ళకి ఏంటంటే రోగాలు ఎక్కువ, అతి రోగులు. అంటే ఫ్రీక్వెంట్గా ఏదో ఒక జబ్బు తగులుకోవడం అనేది జరుగుతుంది. ప్లస్ వీళ్ళ మీద డిమానిక్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ జరుగుతాయి. మూల నక్షత్రం. ఓకే, వీళ్ళకి ఎరుపు రంగు కళ్ళు కూడా ఉంటాయి. ఎరుపు రంగు ఛాయతో ఎరుపు రంగు కళ్ళు. ఓకే, వీళ్ళు ఎలా ఉంటారంటే స్త్రీల చేత ఆకర్షించబడేలాగా ఉంటారు. ఓకే, సో ఇవండి మన మూల నక్షత్రం యొక్క గుణగణాలు. సో నెక్స్ట్ మనం వివిధ పాదాల గురించి నేర్చుకుందాం. సో ఒకటో పాదం. సో ఒకటో పాదం ఎవరిదంటే ఇది కుజుడిదండి. సో వీళ్ళేంటంటే వీళ్ళు ఎక్కువగా వ్యాధిగ్రస్తులు అయి ఉంటారండి. ప్లస్ బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళకి తండ్రి నెరగని వాళ్ళు అంటే ఎక్కువగా తండ్రికి దూరంగా ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు. ప్లస్ వీళ్ళు దరిద్రులండి. ఓకే, సో మనం ఇప్పుడు రెండవ పాదం గురించి మాట్లాడుకుందాం. రెండో పాదం ఎవరిదంటే ఇది శుక్రుడిది. సో రెండో పాదం శుక్రుడిది. వీళ్ళు ఏంటంటే మాతృహీనులు. ఓకే, మాతృహీనులు అంటే అమ్మ త్వరగా చనిపోవటం లేదా దూరం అవటం అని జరుగుతుంది. ప్లస్ వీళ్ళకి దయ ఎక్కువ. ఓకే, వీళ్ళకి క్షీరాన్నం అంటే లిక్విడ్ ఫుడ్ ప్లస్ బెల్లం పట్ల మక్కువ, అంటే ఇష్టం ఎక్కువ. ఓకే, వీళ్ళకి భోగం అనేది చాలా తక్కువ.
ప్లస్ వీళ్ళు ఎక్కువగా వాహనాల మీద ప్రయాణం చేస్తారు. వాహన చారులు. ఓకే. ఇప్పుడు మనం మూడో పాదం గురించి మాట్లాడుకుందాం. మూడో పాదం ఎవరిదంటే బుధుడిదండి. సో వీళ్ళు ధనవంతులండి. ఎక్కువగా ఖర్చు కూడా పెడతారు. వీళ్ళు మంచి సంభాషణ పరులు. అంటే మంచి కన్వర్సేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు. ప్లస్ విద్యావంతులు. వీళ్ళకి జ్యోతిష విద్య కూడా తెలుసు. ఓకే. వీళ్ళేంటంటే ఎదుటివారితో వినయంగా ప్రవర్తించే మనసు కలవారు. ఓకే. సో ఇదండి మూడో పాదం. ఇప్పుడు మనం నాలుగో పాదం గురించి చూద్దాం. నాలుగవ పాదం మూల నక్షత్రంలో నాలుగో పాదం ఎవరిదంటే ఇది చంద్రుడిది. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు రాజోద్యోగులు. అంటే చాలా హయ్యర్ పొజిషన్లో ఉంటారు వీళ్ళు. ఓకే. ప్లస్ సేనాపతులు అండి వీళ్ళు. సేనాపతులు అంటే ఈ కాలంలో ఒక టీంని హ్యాండిల్ చేసే కేపబిలిటీస్ ఉన్న వాళ్ళు. ప్లస్ పరోపకారులు అండి. ఓకే. ప్లస్ కామం ఎక్కువ. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఆడగొంతు ఉంటుందండి. ఆ కంఠస్వరం ఉంటుంది. ఓకే. చాలా మెత్తగా మాట్లాడతారు. ఓకే. ప్లస్ వీళ్ళకి లౌకికం కూడా ఎక్కువే. అంటే ప్రాక్టికాలిటీ ఎక్కువ. ఓకే. సో ఇవండి ఈ మూల నక్షత్రంలో మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం. ఓకే. ఇప్పుడు వీళ్ళకి యాజ్ యూజువల్గా ఓవరాల్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. సో సో ఓవరాల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి రెండవ ఏట లేదా మూడవ ఏట అంటే థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ వీళ్ళకి జ్వర భయం ఉంటుంది. ఓకే. మళ్ళీ 20వ ఏట 20th ఇయర్. ఓకే. పైత్య జ్వర భయం. ఓకే. మళ్ళీ 30వ ఏట చలి జ్వరం. ఓకే. మళ్ళీ 50వ ఏట ఆయుధ భయం అండి. మళ్ళీ 60వ ఏట అపమృత్యు భయం. అపమృత్యువు భయం. ఓకే.
వీటన్నిటి అన్ని గండాలని తప్పించుకోగలిగితే వీళ్ళకి 90 సంవత్సరాలు పరమాయువు అండి. ఓకే. సో ఇదండి మనం మూల నక్షత్రంలో ఫస్ట్ గుణాల గురించి తెలుసుకున్నాము, పాదాల గురించి తెలుసుకున్నాం, ప్లస్ వాళ్ళ ఓవరాల్ లైఫ్లో జరిగే గండాలు ఎలా ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు పరమాయువు అనేది తెలుసుకుందాం. వచ్చే వీడియోలో మనం పూర్వాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.